ఇచ్చారు వెంకటకృష్ణ గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు. ఇక మనం ఏపీలో పెన్షన్ల విషయంలో ఇవాళ పెన్షన్లు ఇంకొక 250 రూపాయలు చేరుస్తూ అంటే 3000 చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది ఆలస్యంగా, ఏడాది క్రితమే అయిపోవాలి లెక్క ప్రకారం, ఏడాది ఆలస్యంగా 3000 చేస్తూ ఇవాళ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే కార్యక్రమాన్ని కాకినాడలో చేశారు. అయితే ఈ చేసినప్పుడు ఆయన చాలా రకాల ఇవి చెప్పారు, విమర్శలు, రాజకీయ విమర్శలు, అది ఇది అంతా ఉండొచ్చు. కానీ దాదాపు 10 లక్షల పెన్షన్లు ప్రతి నెల లబ్ధిదారులు లేకుండా, లేకపోతే లబ్ధిదారులు ఉన్నా, అర్హులైన లబ్ధిదారులు ఉన్నా వాళ్ళకి చేరకుండా 10 లక్షల పెన్షన్లు ఇవ్వడం లేదు. లెక్కల్లో చూపిస్తున్నారు కానీ జనానికి మాత్రం 10 లక్షలకు వెళ్ళడం లేదు. 66 లక్షలు ఇచ్చినట్టుగా ప్రకటనలు లేకపోతే పబ్లిసిటీ ప్రసంగాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు కానీ అధికారికంగా ఇస్తున్నవి 55 లక్షలు మాత్రమే అనేది ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ. ఇది చిన్న మొత్తం కాదు. 10 లక్షల పెన్షన్లు అంటే దాదాపు 3500 కోట్లు. 3500 కోట్లు మరి సంవత్సరానికి మిస్యూజ్ అవుతోందా, స్కామ్ అంటే అవినీతి జరుగుతోందా, జరిగితే ఇవి ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? ప్రభుత్వం 65 లక్షలు చెప్పింది అని అంటే ఖచ్చితంగా ఈ ప్రజలకు చేరాలి. చేరకుండా ప్రజలకేమో 55 లక్షలు చేరుతాయి, ప్రభుత్వం ఏమో 65 లక్షలు చెప్తోంది అని అంటే ఈ 10 లక్షల పెన్షన్ల తాలూకు సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళుతోంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ ఇదే కనుక, ఈ ఆరోపణలే కనుక కరెక్ట్ అయితే ఇది చాలా పెద్ద స్కామ్. దీని మీద మనం చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.